హాయ్ ఫ్రెండ్స్, స్కామ్ అలర్ట్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో అనుకుంటా. సో ఈ స్కామ్ ఏంటంటే మీకు ఒక ఫోన్ వస్తుంది, కాల్ వస్తుంది. కాల్లో మీకు లక్కీ డ్రాలో ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి కొనుక్కున్నారండి. ఏ లక్కీ డ్రా అనేది పక్కన పెడితే ఏదో ఒకటి నాన్ సెన్స్ వాగుతాడు. లేదా మేము ఒక పలానా కంపెనీ అండి, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, మేము పలానా చోట, వాడు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, డేటా, మీ డేటా దొరికింటుందో అదే చెప్తారు. ఎక్కడైనా లక్కీ డ్రా తీస్తారు, అక్కడ నెంబరు అన్నీ వేసి దాంట్లో వేస్తారు. సో ఆ లక్కీ డ్రా గురించో, లేదా రిలయన్స్ మార్ట్లో మాకు దొరికిందండి, రిలయన్స్ మార్ట్ నుంచి చేస్తాము, లేకపోతే వేరే డీమార్ట్, ఇంకోటి ఏదైనా కావచ్చు, క్రెడిట్ కార్డులో మేము లక్కీ డ్రా తీసాము, ఏదో ఒకటి చెప్తాడు. చెప్పిన తర్వాత మీకు కాల్లో విషయం చెప్పేది ఏంటంటే, మేము న్యూ ఇయర్ ఆఫర్ అండి, న్యూ ఇయర్ ఆఫర్ కింద మీకు మేము లక్కీ డ్రా ఒకటి తీసాము. ఆ లక్కీ డ్రాలో మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ గెలుచుకున్నారు. సో ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మీ అడ్రస్కి కొరియర్ చేస్తాము. మీరు ఏమీ పే చేయొద్దండి, కొరియర్ ఛార్జెస్ లేవు, ఏమీ లేవు, జస్ట్ మీ అడ్రస్ చెప్పండి చాలు అంటారు. అంత బాగానే ఉంది కదా, డబ్బులు పే చేయనక్కర్లా, ఏం లేదు. ఓకే, దెన్ మనం ఏం చేస్తాం? ఓకే, ఏ ఛార్జెస్ లేవంటున్నాడు కాబట్టి సైలెంట్గా నెంబర్ ఇచ్చేస్తాం. డోర్ నెంబర్, అడ్రస్ అంతా ఇచ్చేస్తాం. కొరియర్ వస్తుంది. కొరియర్ వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి వస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చి దాంట్లో మనం ఏం చేస్తాం, ఒక ఐఫోన్లో వేసిన సిమ్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తాం. సిమ్ వేసిన తర్వాత 2-3 డేస్కి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కట్ అయిపోతాయి. తర్వాత తెలుస్తుంది ఏంటి అంటే, ఐఫోన్లో మొబైల్ సిమ్ వేసుకోవడం వల్ల వాడు హ్యాక్ చేయలేకపోయాడు ఐఫోన్ని. ఇట్స్ సెక్యూర్ మొబైల్, ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో ఆండ్రాయిడ్లో వాడు పంపించిన ఫోన్ ఏదైతే, కొరియర్ ద్వారా పంపించిన ఫోన్ ఏదైతే ఉందో, ఆ ఫోన్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నీ ఉంటాయి. అవి మనకి పైకి కనపడవు, కానీ ఇన్బిల్ట్లో మనకు కనపడకుండా హైడ్ చేసి ఉంటాడు. సో మన డేటా అంతా కలెక్ట్ చేసుకుంటాడు, పాస్పోర్ట్స్ అన్నీ తీసుకుంటాడు, యూపీఐ ఐడీస్ అన్నీ తీసుకుంటాడు, మొత్తం ఖాళీ చేస్తాడు. సో ఇలాంటి స్కామ్ నిజంగానే జరిగింది. సో ఇలాంటివి టెక్నికల్, ఏదైనా స్మార్ట్ వాచ్, ఏదన్నా సిమ్ వేసి ఇస్తాము తీసుకోండి, ఇంకోటి అంటే మాత్రం మీరు గిఫ్ట్ కింద వచ్చిండేవి ఇవి కూడా మీరు యాక్సెప్ట్ చెయ్యకండి, జెన్యూన్ అయితే తప్ప. ఓకేనా? అంటే ఎవడో ముక్కుమోహం తెలియని వాడు కొరియర్ పంపిస్తాను, వాచ్ వచ్చింది వేసుకోండి, దాంట్లో సిమ్ వేసుకోండి, ఇంకోటి లేదా వాచ్ పంపించాము, లేకపోతే మొబైల్ ఇచ్చాము వేసుకోండి సిమ్ అని చెప్తే మాత్రం మీరు నో చెప్పండి. ఒకవేళ పంపించినా దాంట్లో ఎలాంటి సిమ్ యూజ్ చేయకండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.